గుడ్ మార్నింగ్ సెకండ్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము పేజీ నెంబర్ 56లో మనం ఏం చేయాలి అంటే మనం ప్రతిరోజు మన డ్యూటీ ఏంటిది, ప్రతిరోజు అమ్మ డ్యూటీ ఏంటిది, డాడీ డ్యూటీ ఏంటిది, మరి నీ డ్యూటీ ఏంటిది, నా డ్యూటీ ఏంటిది, ప్రతి ఒక్కరి డ్యూటీ ఉంటుంది కదా. చెల్లె డ్యూటీ ఏంటిది, ఆమెకి ఏడవడమే, టైంకి తినబెట్టాలి, ఏడుస్తుండే ఉంటుంది, ఎత్తుకోవాలి. సో ఇలాగే మనకు అన్ని పనులు ఉంటాయి కదా. మరి మనం ఏం చేయాలి, అలాంటి లెసన్ మనం ఈరోజు ఈ లెసన్లో నేర్చుకుందాం. ఓకేనా? సి మనం ఏం చేయాలి, క్వశ్చన్ మార్క్, దట్ ఈస్ ద క్వశ్చన్. మనం ఏం చేయాలి, డైలీ మనం ఏం చేయాలి, మన డ్యూటీ మనం చేసుకోవాలి కదా. సి ఐఎమ్ రీడింగ్. పొద్దున నిద్ర లేవాలి, చక్కగా స్నానం చేయాలి, తలను నున్నగా దువ్వాలి, బలమగు తిండిని తినాలి, ఆటలు బాగా ఆడాలి, శ్రద్ధగా పాఠాలు చదవాలి, విజ్ఞానమునే పొందాలి, అందరి మంచిని కోరాలి, మితముహితముగా పలకాలి. పొద్దున నిద్ర లేవాలి, సూర్యోదయానికన్నా ముందు. సూర్యోదయం ఎప్పుడవుతుంది అంటే 6 కన్నా ముందే అవుతుంది సూర్యోదయం. ఒక్కొక్క రోజు 5:30కే అవుతుంది సూర్యోదయం. అంతకన్నా ముందు లేవాలి. మనం లేచి బాగా కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఏం చేయాలి, స్నానం చేయాలి. అలా లేవడం వల్ల ఆరోగ్యంగా, ఆనందంగా, హుషారుగా కూడా ఉంటాం మనం ఆ డైలీ అంతా. ఎప్పుడైతే లేటుగా లేస్తామో 6, 7, 8, 9 కూడా కొంతమంది లేస్తారు పిల్లలు. అలా లేవడం వల్ల మనకు లేజినెస్ వస్తుంది, అనారోగ్యం వస్తుంది. అర్థమవుతుందా? అది వెరీ బ్యాడ్ హ్యాబిట్ అవుతుంది. అది మంచి పద్ధతి కూడా కాదు. సో ఎప్పుడు లేవాలి మనము, సూర్యోదయానికన్నా ఉదయమే లేవాలి, పొద్దున నిద్ర లేవాలి, చక్కగా స్నానం చేయాలి. చక్కగా అంటే నీట్గా సబ్బుతో వాష్ చేసుకొని బాగా సబ్బు రుద్దుకొని స్నానం చేయాలి. తలను నున్నగా దువ్వాలి. మంచి డ్రెస్ వేసుకున్నావు, బాగా సబ్బు పెట్టుకొని స్నానం చేసావు, మరి తల ఉంటుంది కదా, మన తలకు ఏముంటుంది, హెయిర్స్ ఉంటాయి. నువ్వు తలని కోమ్ చేసుకోకు వెళ్ళకపోతే, బయటికి వెళ్ళావు అనుకోండి, తలను కోమ్ చేసుకోకుండా దువ్వుకోకుండా వెళ్తే ఏమవుతుంది, అయ్యో డ్రెస్ బాగానే ఉంది, పిచ్చిదానిలోకి వచ్చింది బయటికి అంటారు కదా. మరి స్నానం చేసిన తర్వాత, డ్రెస్ వేసుకున్న తర్వాత ఏం చేయాలి, నువ్వు తలను నున్నగా దువ్వాలి, శుభ్రంగా నీట్గా కోమ్ చేసుకోవాలి, తలను నున్నగా దువ్వాలి, బలమగు తిండిని తినాలి. బలమగు పౌష్టికాహారము, పాలు, పెరుగు, పండ్లు, ఓకేనా, డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ మనం తినాలి. అవి హెల్దీ ఫుడ్. ఇవి ఏంటి, గప్చుప్పులు, శాండ్విచ్లు, ఇవేంటి మన బర్గర్లు తినొద్దు. అవి ఎప్పటికీ హెల్తీగా ఉంచదు మనల్ని. మనము ఎప్పుడు అనారోగ్యానికి గురి చేసేటువంటి ఐటమ్స్ అవన్నీ, అవి ఎప్పుడు వాటికి దూరంగా ఉండాలి. కానీ ఈ రోజులలో పిల్లలు ఎక్కువగానే అవే ఇష్టపడతారు. దట్ ఈస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ నాన్న. అవి రిమూవ్ చేసేయండి, ఓకేనా. బలమగు తిండిని తినాలి. పాలు తాగండి మీరు. పొద్దున ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాస్ పాలు తాగండి. మంచి బిస్కెట్స్ తినండి, చాక్లెట్లు తినద్దు, పళ్ళు పుచ్చిపోతాయి. అర్థమవుతుందా? రోజు ఒక ఎగ్ తినండి, గుడ్డు ఉడకబెట్టిన బాయిల్డ్ ఎగ్, ఓకేనా. నెక్స్ట్ ఆకుకూరలు తినండి, హెల్త్కు మంచిది. కానీ రోడ్డు మీద దొరికే పానీపూరి, కట్లెట్స్, బర్గర్స్, పిజ్జాలు ఇవి తిన్నారనుకోండి, అంతే, ఇక తినకూడదు, ఓకే. బలమగు తిండిని తినాలి, ఆటలు బాగా ఆడాలి. ఆటలు ఆడడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మన బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది. ఆటలు ఆడడం వల్ల మన బాడీలో ఎవ్రీ పార్ట్ మూవ్ అవుతుంది. అంతేకాదు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. బ్లడ్ అంటే రక్తము, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇంకా మనకి గెలవాలని పట్టుదల వస్తుంది. అంటే ఎదుటి పార్టీ మీద పట్టుదల వస్తుంది, గెలవాలనే పట్టుదల. అంతేకాదు ఐకమత్యం ఉంటుంది గెలవాలని. అంతేకాదు స్నేహపూరితమైన సంబంధం ఏర్పడుతుంది అక్కడ పిల్లలతో. ఇంకా ఏంటిది, ఆటలు బాగా ఆడడం వల్ల బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, మెమొరీ పవర్ పెరుగుతుంది. తర్వాత ఇంకా ఉల్లాసంగా, మనసు ఉత్సాహంగా కూడా ఉంటుంది. మరి అన్ని బాగానే ఉన్నాయి. శ్రద్ధగా పాఠాలు చదవాలి.
శ్రద్ధగా పాఠాలు మీన్స్ లెసన్స్ శ్రద్ధగా ఇంట్రెస్ట్గా చదవాలి. ఇంట్రెస్ట్గా చదివేవనుకో నీకు అప్పుడే వచ్చేస్తుంది, ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. 10 సార్లు చదవడం అవసరం లేదు, మనసు పెట్టి చదివితే వెంటనే వచ్చేస్తుంది. విజ్ఞానమునే పొందాలి. విజ్ఞానం అంటే తెలివిని పొందాలి. అందరి మంచిని కోరాలి. డి యు అండర్స్టాండ్? కానీ కొంతమంది ఎలా ఉంటారు, ఎప్పుడు పక్క వాళ్ళతో లేదా ఎదుటి వాళ్ళనో లేదా వాళ్ళకు పగ ఉన్న వాళ్ళనో పాడు కావాలని కోరుకుంటారు. అలా మంచిది కాదు. ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ మన నైబర్స్ కానీ మంచిగా ఉండాలని కోరుకోవాలి. డి యు అండర్స్టాండ్? మితముగా పలకాలి. అంటే మితము మీన్స్ కంట్రోల్గా, అంటే ఊరికే అన్నిట్లలో ఏలు పెట్టి వాగవద్దు. మితముగా మాట్లాడడం, మితముగా ఉండడం. అంటే మన మితము అంటే ఎవరి మాటలను వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోవడము, ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండడము. మితముగా మంచిగా పలకాలి. మన మాటలు ఎట్లా ఉండాలి, మన మాట తీరు మంచిగా ఉండాలి, అలా పలకాలి. ఓకేనా? శుద్ధిగా పళ్ళని తోమాలి. ఇలా రా నాన్న లెసన్, సారీరా, ఇలా చదువుదాం. ఇట్లా ఉంది, బాగుంది. ఇక్కడ చూడండి మళ్ళీ. పొద్దున నిద్ర లేవాలి, శుద్ధిగా పళ్ళను తోమాలి. పొద్దున నిద్ర లేవాలి, శుద్ధిగా పళ్ళను తోమాలి. నిద్ర లేవగానే ఏం చేయాలి? బ్రష్ చేయాలి. సి అగైన్ ప్లీజ్. ఇలా చూడండి, ఇలా ఇచ్చాడు మనం. ఓకేనా? పొద్దున నిద్ర లేవాలి, శుద్ధిగా పళ్ళను తోమాలి, బ్రష్ చేయాలి. నీట్గా ఒక 10-15 నిమిషాలు బ్రష్ చేయాలి. చక్కగా బ్రష్ చేసిన తర్వాత ఏం చేయాలి? చక్కగా స్నానం చేయాలి. తర్వాత స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి? ఉతికిన దుస్తులు వేయాలి. ఉతికిన దుస్తులు వేయాలి. మనము బాగా వాష్ చేసిన దుస్తులనే వేసుకోవాలి. ఇది చేసిన దుస్తులు, నిండే డ్రెస్సులు, మురికి దుస్తులనే వేసుకోకూడదు. అండర్స్టాండ్? ఆ తర్వాత డ్రెస్ వేసుకున్న తర్వాత తలను నున్నగా దువ్వాలి. అప్పుడు హెయిర్ని కోమ్ చేసుకోవాలి. భక్తితో దేవుని మొక్కాలి. లేసావు, బ్రష్ చేసావు, శుభ్రంగా స్నానం చేసావు, తల దువ్వుకున్నావు. ఆ తర్వాత ఏం చేయాలి? భక్తితో మనసు పెట్టి భగవంతుని మొక్కాలి. బలమగు తిండిని తినాలి. పౌష్టికాహారము, బలమైన ఆహారము తినాలి. పాలు, గుడ్లు, మాంసము, ఆకుకూరలు తినాలి. స్వచ్ఛమైన నీటిని తాగాలి. ఫ్రెష్ వాటర్ని తాగాలి. ప్యూర్ వాటర్ని తాగాలి. మినరల్ వాటర్ని తాగాలి, లేదా బాయిల్డ్ వాటర్ని తాగాలి. ఆటలు బాగా ఆడాలి. బడికి వేళకు పోవాలి. ఆటలు బాగా ఆడాలి. బడికి వేళకు అంటే టైంకి వెళ్ళాలి. అలా ఫస్ట్ పీరియడో సెకండ్ పీరియడో ప్రేయర్ అయిపోయినాక వస్తే అది కరెక్ట్ మెథడా కాదు. సో మనం బడికి కూడా టైంకి వెళ్ళాలి. నెక్స్ట్, శ్రద్ధగా పాఠాలు చదవాలి. కొత్త పదాలు నేర్వాలి. శ్రద్ధగా పాఠం చదవాలి. కొత్త పదాలు మీన్స్ వర్డ్స్ నేర్చుకోవాలి. కొత్త పదాలను మనము నేర్చుకోవాలి. విజ్ఞానమునే పొందాలి. అందరితో కలిసి ఉండాలి. విజ్ఞానమునే పొందాలి, తెలివిని పొందాలి. అందరితో మనము కలిసి ఉండాలి. అందరిలో మనం ఉండాలి. డిడ్ యు అండర్స్టాండ్? నెక్స్ట్, అందరి మంచిని కోరాలి. తగిన సహాయము చేయాలి. సాయము, హెల్ప్. అందరి మంచిని కోరాలి. అందరి మంచిని అంటే అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకోవాలి. తగిన సహాయము చేయాలి. మొన్న కరోనా సమయంలో చాలామంది పేదవాళ్ళకి రైసు, వెజిటేబుల్స్, శానిటైజర్స్, బట్టలు, ఫుడ్డు, ఓకేనా, చాలామంది దానం చేశారు కదా. అలాగా మనకు ఉన్నంతలో, మనకు ఎంత ఉంటే అంతలో అని దానం చేయడం నేర్చుకోవాలి. సాయం చేయడం నేర్చుకోవాలి. హితముగా పలకాలి. ఎట్లా? లిమిట్గా మంచిగా పలకాలి.
ఎక్కువ పనినే చేయాలి. పని చేయకపోతే బాడీకి సోమరితనం వస్తుంది, లేజినెస్ వస్తుంది. తినడం పడుకోవడం, తినడం పడుకోవడం, తినడం పడుకోవడం అనుకోండి, మన బాడీ అంతే ఉంటుంది. ఇంకా ఏ పని వినదు, అంటే లేజినెస్ వస్తుంది. అలా ఉండకూడదు. ఎక్కువ పనిని చేయాలి. ఎక్కువ పని చేస్తే ఏమవుతుంది తెలుసా? ఆకలి వేస్తుంది. ఆకలి వేయడం వల్ల తింటావు, మళ్ళీ పని చేయగలుగుతావు. అలా అనుకున్నది సాధించాలి. చూడండి, ఇగో సూర్యోదయానికి ముందు లేవాలి. బ్రష్ చేశాడా? చేశాడు. బాగా శుభ్రంగా స్నానం చేస్తున్నాడా? చేస్తున్నాడు. ఉతికిన బట్టలు వేస్తున్నాడా? వేశాడు. మరి కోము చేసుకున్నాడా? హెయిర్ని కోము చేస్తున్నాడా? చేశాడు. భగవంతునికి మొక్కుతున్నాడు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? హెల్దీ ఫుడ్ తింటున్నాడు. స్కూల్కి వెళ్ళాడు, చదువుతున్నాడు. అందరి ఫ్రెండ్షిప్ చేసి అందరినీ మేలు కోరుతున్నాడు. ఇలా చేయడం వల్ల అప్పుడు ఈ గాట్ 100/100. ఈవెన్ దో మెడల్ కూడా సంపాదించాను రా. ఇతను ఫస్ట్ ర్యాంక్, బంగారు మెడల్, బంగారి అని రాసి చూడండి, గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. అలా చేస్తే మనకు ఎందుకు రాదురా? మీకు కూడా వస్తుంది, మీకు కూడా వస్తుంది. సో ఎవ్రీబడి ప్రాక్టీస్ వెరీ వెల్. ఇప్పుడు టైం చాలా ఉంది, మీకు అర్థమవుతుందా? కాబట్టి మీకు డే అంతా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రతి టీచర్ చెప్పినా, అమ్మ చెప్పకపోయినా, నాన్న చెప్పకపోయినా, ప్రతి సమయము వేస్ట్ చేయకుండా, ప్రతి నిమిషం వేస్ట్ చేయకుండా బుక్స్ ముందర పెట్టుకొని ఏదో ఒక సబ్జెక్టు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు ఈ సబ్జెక్ట్ వచ్చింది పక్కన పెట్టండి, నెక్స్ట్ సబ్జెక్ట్ తీసుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసింది, మళ్ళీ పక్కన పెట్టండి. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఏమవుతుంది? చాలా ఈజీ అవుతుంది. ఎగ్జామ్ సడన్గా పెట్టారనుకోండి, ప్రాబ్లం అవ్వదు. ఓకేనా? మీరు ఈజీగా రాయగలుగుతారు. ఎలాంటి టెన్షన్, బాధ ఉండదు. చూడండి, ఓకే, మళ్ళీ చదువుతాను చూడండి. ఇలా చూడండి నన్ను, ఓకేనా? పొద్దున నిద్ర లేవాలి, శుద్ధిగా పళ్ళను తోమాలి, చక్కగా స్నానం చేయాలి, ఉతికిన దుస్తులు వేయాలి, తనను నుండగా దువ్వాలి, భక్తితో దేవుని మొక్కాలి, బలముగు తిండిని తినాలి, స్వచ్ఛమైన నీటిని తాగాలి, ఆటలు బాగా ఆడాలి, బడికి వేళకు పోవాలి, శ్రద్ధగా పాఠాలు చదవాలి, కొత్త పదాలు నేర్వాలి, విజ్ఞానమునే పొందాలి, అందరితో కలిసి ఉండాలి, అందరి మంచిని కోరాలి, తగిన సాయము చేయాలి, మితమహితముగా పలకాలి, ఎక్కువ పనినే చేయాలి, అనుకున్నది సాధించాలి. ఓకేనా? నువ్వు అనుకున్నది అప్పుడు నీ గోల్ రీచ్ అవుతావు ఇలా చేయడం వల్ల. డిడ్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ దిస్ పేజ్ యు టేక్ పేజీ నెంబర్ 57. పేజీ నెంబర్ 57లో వీటిని చదవండి. చూడండి, వీటిని చదవండి. ఇలా పెట్టుకోండి. ఏకవచనము, బహువచనం. ఓకేనా? ఏకవచనం అంటే ఒకటే ఉండడం, బహువచనం అంటే చాలా ఉండడం, ఒకటి కన్నా ఎక్కువగా. నా దగ్గర ఒక అరటి పండు ఉంది, నా ఫ్రెండ్ దగ్గర 10 అరటి పండ్లు ఉన్నాయి. నాది ఒకటి ఉంటే ఏమనాలి? ఏకవచనం అనాలి. ఆమె దగ్గర ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ బహువచనము. బహువచనం అంటే ఒకటి కన్నా ఎక్కువగా ఉంటుందని ఏమనాలి? బహువచనము. చూడండి ఇక్కడ ఆట, ఫస్ట్ వన్ ఆట అంటే ఇది ఒకటే గేమ్. మరి ఆటలు అంటే ఆటలు, సో మెనీ గేమ్స్ కదా, ఇది బహువచనం. ఆటలు అంటే ఒకటి కన్నా ఎక్కువగా ఉండటము. పాఠము, పాఠము, పాఠములు. రైట్ ఇన్ ద CW. నెక్స్ట్ తల, తల, తలలు, తలలు. బడి, బడి, బడులు. ఓకేనా? నెంబర్ 6, 5 పదము,
వన్ పదము. పదములు. పదములు. నెక్స్ట్ సిక్స్త్ వన్ పని. పనులు. ఓకేనా? Okay, write down this one, write it. Now second bit. క్రింది ఖాళీలను పూరింపుము. క్రింది ఖాళీలను పూరింపుము. చూడండి, నేను నంబర్స్ వేసుకున్నాను. 1 2 3 4. ఎవ్రీబడి ప్లీజ్ కీప్ ద నెంబర్స్. 1 2 3 4 నెంబర్స్ వేసుకోండి. నెంబర్స్ వేసుకోండి. ఇలా క్రింది ఖాళీలను పూరింపుము ఉందా? ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. మనము డాష్తో దేవుణ్ణి కొలవాలి. మనము డాష్తో దేవునిని కొలవాలి. ఏంటిది అక్కడ? దిస్ ఈజ్ సెకండ్ బిట్. ఫస్ట్ వన్ మనము డాష్తో దేవుణ్ణి కొలవాలి. దేంతో కొలవాలి? భక్తి. అలా రాసుకోండి. ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఆన్సర్ భక్తి. ప్లీజ్ రైట్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఓకేనా? సెకండ్ వన్ మనము బలమగు డాష్ తినాలి. బలమగు తిండిని. ఇక్కడ ఉన్నాయి మీకు ఆన్సర్స్, ఇక్కడ దొరుకుతాయి ఈజీగా. నెంబర్ 2 తిండిని. నీట్గా రాయాలి. అక్షరాలు గుండ్రంగా ఉండాలి. తెలుగు స్పష్టంగా నీట్గా రాయడం నేర్చుకోండి. అక్షరాలు గుండ్రంగా ఉండాలి. షార్ప్ ద పెన్సిల్. మనము డాష్ బాగా ఆడాలి. ఏం ఆడాలి? బాగా ఆటలు. ఆటలు. నెంబర్ 4 మనము డాష్కి వేలకు పోవాలి. డాష్కి వేలకు పోవాలి. ఎక్కడికి పోవాలి? వేలకి. బడి. రైట్ ఎవ్రీబడి, ఇది రాయండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్అప్ చేయండి. ఇక్కడ చేయాలి ప్లీజ్. ఇప్పుడు నెక్స్ట్ బిట్ ఏంటో తెలుసా? జతపరచుము. ఇది కదా. 1 తల, 2 ఆట, 3 పాఠం. ఓకేనా? బంతి, బడి, దువ్వెన. చూడండి, తల దేనికి? దువ్వెన. తల దువ్వెన. ఇలా మ్యాచ్ చేసుకుని యారో మార్క్ పెట్టండి. ఆట. ఎక్కడ ఆడుకుంటాం ఆట? ఆట బంతి. పాఠం బడి. పాఠము బడి. పెట్టండి, ఇలా యారో మార్క్స్ పెట్టుకోండి. ఓకే. నా ఫోర్త్ బిట్. ప్రశ్నలకు జవాబులు రాయండి. ప్రశ్న జవాబులు. మనము దేనిని కోరాలి? మనము దేనిని కోరాలి? ఇక్కడ జవాబులు ఉంది కదా, నేను ఆన్సర్స్ రాయనా? నేను ఆన్సర్స్ రాస్తున్న నెంబర్ వేసుకోండి. దీనికి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, థర్డ్, 4 క్వశ్చన్స్ ఉన్నాయి. కీప్ ద నెంబర్స్. మీరు నెంబర్స్ వేసుకుంటేనే నేను ఆన్సర్స్ రాస్తా. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, మనము దేనిని కోరాలి? ఫస్ట్ ఆన్సర్. ప్లీజ్ ఎవ్రీబడి రైట్ ద ఆన్సర్ హియర్. ఇక్కడ మీరు ఆన్సర్ రాయండి.
Please everybody write the answer. This is the fourth bit. ప్రశ్న జవాబులు. ఓకేనా? ఫస్ట్ ఆన్సర్. I'm writing only answers. Please everybody write in the line. Nana CW లో ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్ రాయాలి. లెసన్ నేమ్ పెట్టేసి ఈ బిట్స్ రాయండి. ఐ విల్ చెక్ ద CW. మీ CWలో నేను చెక్ చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆన్సర్ ఐఎమ్ రైటింగ్. మనము అందరి మంచిని కోరాలి. ఫుల్ స్టాప్. ఆన్సర్ కంప్లీటెడ్. మనము దేనిని కోరాలి? మనం అందరి మంచిని కోరాలి. అందరి మంచిని మనం కోరితే దేవుడు మన మంచిని కోరుతాడు. ఓకేనా? నెక్స్ట్. నౌ సెకండ్ ఆన్సర్. ప్లీజ్ ఎవ్రీబడి రైట్ ద టెక్స్ట్ బుక్. రైట్ ఇన్ ద టెక్స్ట్ బుక్. ఇక్కడ ఆన్సర్స్ రాసేయండి. మీ లైన్స్ ఉన్నాయి ఇక్కడ. మనం ఎలాంటి నీటిని తాగాలి? ఎలాంటి నీటిని? మురికి నీటినా, బోర్ నీటినా, ఎలాంటి నీటిని తాగాలి? మనకు లెసన్లో ఇచ్చాడు మనకి. ఓకేనా? మనము స్వచ్ఛమైన నీటిని తాగాలి. ఫుల్ స్టాప్. అండర్స్టాండ్? నా థర్డ్ ఆన్సర్. ఓకేనా? మనము దేనిని పొందాలి? దేనిని పొందాలి? పొందాలి? ఇక్కడ మనము విజ్ఞానంనే పొందాలి ఉంది కదా. మనము ఆన్సర్స్ అన్ని లెసన్లో ఉన్నాయి. మనము విజ్ఞానమును పొందాలి. లాస్ట్ క్వశ్చన్. మనము పాఠాలు ఎలా చదవాలి? పాఠాలు అంటే లెసన్స్. ఓకేనా? ఫోర్త్ ఆన్సర్. మనము పాఠ శ్రద్ధగా పాఠాలు చదవాలి. ఓకేనా? చూడండి. ప్రశ్న జవాబులు. మనము దేనిని కోరాలి? మనము అందరి మంచిని కోరాలి. ఫుల్ స్టాప్. మనము ఎలాంటి నీరుని త్రాగాలి? మనము స్వచ్ఛమైన నీటిని తాగాలి. ఫుల్ స్టాప్. మనము దేనిని పొందాలి? మనము విజ్ఞానమును పొందాలి. ఫోర్త్ ఆన్సర్. మన క్వశ్చన్ ఏంటి తెలుసా? మనము పాఠాలు ఎలా చదవాలి? మనము శ్రద్ధగా పాఠాలు చదవాలి. రైట్ ఎవ్రీబడి? ఓకేనా? ఆల్ బిట్స్ కంప్లీటెడ్ చిన్న.
Everybody please write the CW neatly and beautifully. Okay na? 2 lines. పొద్దున నిద్ర లేవాలి. పొద్దున నిద్ర లేవాలి. ఓకేనా? అదే 2 లైన్స్లో పెట్టుకోండి. ఇది పెట్టించండి, పొద్దున నిద్ర లేవాలి. ఓకేనా? రైట్ ఎవ్రీబడి, క్వశ్చన్ ఆన్సర్స్ రాసేయండి. ఇది మ్యాథ్స్ ఇక్కడ చేసేయండి. తల, దువ్వెన, ఆట, బంతి, పాఠం, బడి. జతపరచము కూడా సిడబ్ల్యూలో మొత్తం హౌ మెనీ బిట్స్? 4 బిట్స్ ఇస్ దేర్. 4 బిట్స్ క్లాస్ వర్క్లో రాయాలి. ఇది 2 లైన్స్లో రాయాలి. డైలీ ఒక పేజీ రాయాలి, 2 లైన్స్. అండర్స్టాండ్? ఇలా అనుకుంటాయండి. మనము, మాకునిస్తేమో మనము, అందరి, అకిలిస్తే అందరి, రాకులిస్తే మంచిని, మాకులిస్తే మంచి, ఆకులిస్తే నాకులిస్తే మంచిని కోరాలి, కాకపోతే మిస్తే కోర, తిరిగిస్తే రా లాగుడిస్తే మంచిని కోరాలి. ఇలా చదివి అనుకుంటూ రాశారనుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? రైట్ ఎవ్రీబడి ప్లీజ్. ఇది కూడా చూడకుండా రావాలి మీకు. ఇది చూడకుండా వస్తే చాలా బాగుంది లెసన్. పొద్దున్న నిద్ర లేవాలి, శుద్ధిగా పళ్ళని తోమాలి, చక్కగా స్నానం చేయాలి, ఉతికిన దుస్తులు వేయాలి. ఇలా ఈజీగా వచ్చేస్తుంది. చదవడం నేర్చుకోండి. ఇది చూడకుండా రావాలి. బైహార్ట్ చేయండి బాగా. డూ యు అండర్స్టాండ్? ఈజీగా ఉన్నాయి వర్డ్స్ కూడా. ఓకే.